హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతా బత్తిని వ్లాగ్స్. ఈరోజు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చేపలని ఈ విధంగా పసుపు నిమ్మకాయ రసంతో క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూను మెంతులు, ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డలు కొన్ని, చింతపండు, చేపల పులుసు కాబట్టి ఎక్కువ చింతపండు తీసుకోవాలి, ఆనియన్స్, కరేపాకు, గ్రీన్ చిల్లీ 4, ధనియాలు కొద్దిగా, ఆవాలు, కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, 2 పండు టమాటాలు, తర్వాత తగినంత ఉప్పు, తగినంత ఆయిల్. ఇప్పుడు కర్రీ ప్రిపేర్కి ముందే మనం చింతపండుని నానేసుకోవాలి. చింతపండుని వేడి నీళ్ళల్లో మనము ఒక 15 మినిట్స్ ముందుగానే మనం నానేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ప్యాన్ తీసుకొని మెంతులు ఒక చిన్న స్పూను, ఇది 3/4 kg ఫిష్కి మేము చేస్తున్నాము. కర్రీకి కావలసిన పదార్థాలు ఇవి: జీలకర్ర, ధనియాలు, కొద్దిగా ఆవాలు వేసుకొని సిమ్లో కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీలో మనం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత తెల్లగడ్డల్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఫిష్కి కావలసిన మసాలా. తర్వాత ఇప్పుడు ప్యాన్ తీసుకొని దాంట్లోకి నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటా మిక్సీకి వేసుకున్న ప్యూరీని ఆనియన్స్లో వేసుకొని సిమ్లో ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత సాల్టు, తర్వాత కారం, ధనియాల పొడి, పసుపు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ మసాలా, ఈ మసాలాని దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఫిష్ కర్రీకి ఈ మసాలా చాలా టేస్ట్ ఇస్తుంది. మెయిన్ ఇదే, మెంతుల పొడే. తర్వాత ఒక చిన్న గ్లాస్కి వాటరు, తర్వాత చింతపండు రసము వేసుకొని కలుపుకొని మీకు ఎంత గ్రేవీ కావాల్సి వస్తుందో అంత గ్రేవీకి వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా తెల్లుతున్నప్పుడు చేపల ముక్కల్ని జాగ్రత్తగా కర్రీలో వేసుకోవాలి. చేపల పులుసు కొద్దిగా పులుసుగా ఉంటేనే బాగుంటుంది, మరి చిక్కగా ఉండేదానికంటే. ఈ విధంగా ఫిష్లన్నీ గ్రేవీలోకి వేసుకొని సిమ్లో 15 మినిట్స్ పాటు మనము లిడ్ పెట్టి వదిలేయాలి. ఉప్పు కారం కావాలన్నా తక్కువ ఉన్నా కూడా మీరు ఒకసారి చూసుకోండి, ఉంటే అడ్జస్ట్ చేసుకుంటే ఈ స్టేజ్లోనే సరిపోతుంది. పులుపు కూడా కావాలంటే కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి సిమ్లో ఒక 15 మినిట్స్ పాటు మనం క్లోజ్ చేసేయాలి. చేపల పులుసు కాబట్టి ఎక్కువ గంటితో కలపకూడదు. మెల్లగా ఈ విధంగా ప్యాన్ని రౌండ్ చేసినప్పుడు చూస్తే మనకు తెలుస్తుంది ఫిష్ ఉడికిందా లేదా, కర్రీ ఏ విధంగా ఉందని. ఒకసారి టేస్ట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఆంధ్ర స్టైలు ఫిష్ కర్రీ. ప్లీజ్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.